విరాట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజీవ్ యువకాశం అర్హులకు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో చర్చించిన తర్వాతే రాజీవ్ యువ వికాసంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేయకూడదని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఇప్పటికే నివేదిక అందింది. నివేదికను సీఎం ముఖ్యమంత్రులకు భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్లో చర్చించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం మంత్రులు అభినందనలు తెలిపారు. రైట్. ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అంటే ప్రధానంగా కేబినెట్ భేటీకి సంబంధించి ఏ అంశాలు చర్చించబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? ఈ నెల 5వ తేదీన గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు రాజశేఖర్. అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ప్రభుత్వం ఇటీవల మంత్రులు జిల్లాల వారీగా పర్యటించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి రాజీవ్ యువ వికాసం, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఆయా జిల్లాల వారీగా మంత్రులు రివ్యూ చేసి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి లిస్టును కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు పథకం ప్రోగ్రెస్ ను కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతోపాటు భూభారతి ఆ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా ఆ రెవెన్యూ సదస్సులను గ్రామాల వారీగా, మండలాల వారీగా అన్ని మండలాలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రోగ్రెస్ ను కూడా, దాంతోపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో భూములకు సంబంధించినటువంటి అంశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 2 రోజుల్లో కూడా వచ్చేటువంటి అంశాలను ఏదైతే అక్కడ రెవెన్యూ సదస్సుల స్థాయిలో పరిష్కరించలేని స్థాయిలో సమస్యలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి దానిపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. దాంతోపాటు కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ కూడా ఇప్పటికే సబ్మిట్ అయింది. దాదాపు 30 మందికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకు ఆ పేర్లను కూడా విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. వారు ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతిపై ఆరోపణలు సాగుతున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ నివేదిక, అలాగే కాళేశ్వరం విజిలెన్స్ కమిటీ మీద కూడా
చర్చించబోతున్నారు. దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఆ, ప్రభుత్వం కూడా చర్చించడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇప్పటికే వారి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద వారితో భేటీ అయ్యారు, ఉద్యోగ సంఘాలతో. ఈ నేపథ్యంలో వారి రిటైర్మెంట్ ఏజ్ పెంచడం లేదా ఇతర బెనిఫిట్స్ కు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి ఈ నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు రాజశేఖర్. అంటే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రతిసారి ఢిల్లీకి వెళుతున్నారు, చాలా అంశాలు కీలకంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువైపు భూభారతికి సంబంధించినటువంటి మొదలు పెట్టడం, యువ వికాసానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వం చాలా విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా భావించింది. సో ఇందులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోబోతున్నారు? అంటే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక అనర్హుడిని కూడా అందులోకి చేర్చకూడదు అన్నటువంటి భావంతో ఉంది, అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి? ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేబినెట్ లో మెయిన్ ఎజెండాగా డిస్కస్ చేయబోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజీవ్ యువక కానీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి కానీ, అట్లాగే రేషన్ కార్డులు కూడా ఇప్పటికే దరఖాస్తులు కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఏదైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫస్ట్ ప్రియారిటీగా అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లాగే అర్హత కూడా ఉన్న వాళ్ళని మాత్రమే ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనేది ప్రభుత్వం ఒక మెయిన్ క్రైటీరియా పనిచేస్తుంది. దాంతో పాటు రాజకీయాలకు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఒకవేళ ఎమ్మెల్యేలకు కూడా ఒక 40% ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 40% వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అయితే సేమ్ టైం అపోజిట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే చెప్పిన పేర్లను కూడా ఆ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి కూడా స్పష్టం చేశారు. సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన పేర్లు కానీ, ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కానీ ఎక్కడా కూడా పార్టీ బేస్డ్ గాను, అంటే కాంగ్రెస్ వాళ్ళకు కార్యకర్తలకు ఇవ్వడమో లేదా నాయకులు ఇచ్చుకోవడమో లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారి పేర్లు ఉంటే కనుక రిజెక్ట్ చేయడం లాంటివి చేయకుండా, ఎవరైతే నిజంగా ఆ ఊర్లో కానీ తీసుకుంటే ఆ ఊరు ఒక క్రైటీరియా తీసుకుంటే అక్కడ ఎవరైతే పూర్ నిజమైన అర్హుడు ఉంటాడో వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వాలనేది ప్రభుత్వం చెప్తుంది. ఇదే ప్రకారమైనటువంటి రూల్ ని ఇందిరమ్మ ఇళ్లకు కానీ, అట్లాగే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కు కూడా అప్లై చేయాలనేది ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఎంపిక చేసినటువంటి జాబితాలను 2 రోజులు కూడా మంత్రులు జిల్లాల్లో పర్యటించి ఆ జాబితాపై కూడా జిల్లా స్థాయి అధికారులతో చర్చించడం జరిగింది. లిస్ట్ అనేది పూర్తి పారదర్శకంగా, అట్లాగే నాన్ పొలిటికల్ గా తీసుకున్నారా లేదా అట్లాగే ఎకనామికల్ స్టేటస్ ఎవరైతే లబ్ధిదారుల జాబితాకు సంబంధించి వచ్చిన పేర్లలో ఫస్ట్ ప్రియారిటీగా నిజమైన అర్హులకే ఉన్నాయా లేదా పొలిటికల్ రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై కూడా అన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది. మంత్రులు కేటాయించిన జిల్లాలు 2 రోజులు కేటాయించుకొని గత నెలలోనే పర్యటించి వారందరి జాబితాను కూడా ఫైనల్ చేసిన పరిస్థితులలో ఎక్కడ కూడా ఈ పథకాలు అమలు చేసే క్రమంలో రిమార్క్స్ రాకుండా ప్రభుత్వం మీద ఎట్లాంటి వ్యతిరేకత రాకుండా తీసుకోవాలనేది ప్రధాన ఎజెండాగా ఉన్న నేపథ్యంలో కేబినెట్ లో ఈ అంశాలను కూడా చర్చించనున్నారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.